ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో అయితే ఎన్కౌంటర్లు లేదా లొంగుబాట్లు వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు మనకు తెలుసు. అదే మావోయిస్టు సిద్ధాంతాన్ని నమ్మి కుటుంబ సభ్యుల్ని కాదనుకొని ఉన్న ఊరిని కన్నవారిని సైతం త్యజించి త్యాగం చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి దృష్టిలో అది త్యాగమే కావచ్చు. సమాజ స్థాపన కోసం అంటూ అడవి బాట పట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా లొంగుబాటుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు మారాయి. మీరు మారాల్సిందే, మనము మారాల్సిందే అంటూ మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల సైతం ఈ మధ్యకాలంలో పిలుపునివ్వడం జరిగింది. కొంతమంది అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరికొంతమంది లొంగుబాట పట్టారు. ఈ మధ్యలోనే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రధానంగా ఈ పేరు వినబడుతుంది. ఆయన జగిత్యాల జిల్లా కూరుట్లకు చెందినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలతో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఇటు ఏబీవీపీ ఆర్ఎస్యు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ఇతరత్ర పరిస్థితులు కావచ్చు, ఆయన అరణ్యం బాటపట్టారు. మల్లోజుల, అలాగే కిషన్జీ, కోటేశ్వరరావు అలియాస్, అలాగే గణపతి, వీళ్ళందరికీ ప్రియ శిష్యునిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈయన తిప్పిరి తిరుపతి. తాజాగా ఆయన లొంగుబాటుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎస్బీ పోలీసుల అదుపులో ఉన్నారు. వారితో పాటు మరో అగ్రనేత మల్లా రాజరెడ్డి, ఇతరత్ర 30 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారి సోదరుడు, ఆ సోదరుని కుమార్తె గతంలో 3 సార్లు దాదాపు లేఖ రాసింది. పెద్దనాన్న నేను చూడాలని ఉంది, ఒకసారి రండి, మీరు అరణ్యంలో గెలిచారు, ఇక గెలిచాక అక్కడే ఎందుకు అంటూ పలుమార్లు విజ్ఞప్తి సైతం చేయడం జరిగింది. వారి అభిప్రాయాన్ని మనకు అనుకుందాం. ఫస్ట్ సుమాతో మాట్లాడదాం. సుమా, ఏంటి చెప్పమ్మా, మీకు పెద్దనాన్న గురించి అసలు ఎప్పుడు తెలిసింది? పెద్దనాన్న గురించి ఎప్పుడు తెలిసింది అంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన పేరు కుటుంబంలో వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆయన గురించి మేము ఎప్పుడు చర్చించుకోవడం అనేది జరిగే విషయమే. అంటే ఏంటి అసలు మీకు వారి గురించి ఏం తెలిసింది, ఎందుకు రమ్మని చెప్పడం జరిగింది? అంటే ఎప్పుడు ఆ కన్వర్జేషన్స్ అనేవి జరిగేవి, కానీ ఆపరేషన్ కగర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మా డాడీ కంప్లీట్గా అంటే ఇంట్రోవర్ట్ అనమాట. తనలో తను బాధపడితే అసలు ఆపరేషన్ కగర్ గురించి నేను కూడా న్యూస్లో చూడడం జరిగింది. దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి నేను ఒక లేఖ రాయడం జరిగింది. సారాంశం ఏంది అంటే, ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల పైన ఎందుకు అని చెప్పి స్టార్ట్ అయిపోయి వాళ్ళు చేసిన త్యాగాలన్నీ చెప్తూ రాయడం జరిగింది. అంటే ఊరికేనే ఉండట్లేదు, అడవిలో కూడా దెర్ ఈజ్ సమ్ మోటివ్ అన్నట్టు రాసానది. ఆ ఉత్తరం చాలా అందరినీ కదిలించడం అనేది మేము కూడా ఊహించని విషయం. అంటే ఈ ఉత్తరాలు ఒకటి కాదు, 2 కాదు, ఇటు ట్వీట్ చేయడం, ఎక్స్ ద్వారా కోరడము, ఉత్తరాలు రాయడం, ఇదంతా జరిగిన తర్వాత కొద్ది రోజులకే ఈ ఫలితం వచ్చింది అనుకోవచ్చా? ఫలితం అంటే ఆయన ఏ సిచ్యువేషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు, కానీ అది నా ఉత్తరాలు మాత్రం చిన్న ప్రయత్నమే. ఆయన వచ్చినందుకు ఇక హ్యాపీనెస్ని ఇట్లా డిఫైన్ చేయలేను నేను ఒక సెంటెన్స్లో కానీ ఒకటి, కానీ ఆయన రావడం అనేది మా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. లెటర్స్తోనే వచ్చిరని నేను అనుకున్నది నా ప్రయత్నం మాత్రమే. ఆయన తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నమ్మ తాతయ్య ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఒకసారి కలవాలని ఉందా? ఇప్పుడు లొంగిపోయిన తర్వాత అవకాశం ఉంటే కలుస్తారా? కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు? అసలు నిన్నటి నుండి నిద్ర పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు చూస్తానా, ఈ 2 రోజులు ఎప్పుడు గడుస్తాయా అని అనిపిస్తుంది నాకు కూడా. చూసిన తర్వాత బహుశా ఏం మాట్లాడమేమో, ఆశీర్వాదం తీసుకొని అలా చూస్తూ ఉండిపోతానేమో. ఓకే, మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి పెద్దనాన్న రాక కోసం అది త్వరలోనే సాకారం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి సోదరుడు ఉన్నారు. సో మీకు మీ గురించి చెప్పండి, మీ సోదరుని గురించి చెప్పండి. గంగాధర్ కదా? నా పేరు తిప్పిరి గంగాధర్. మా అన్నయ్య తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. తను చదివే లోకంగా ఉంటుండే, చాలా సిన్సియర్ వ్యక్తి. తన కోసం మేము నిరంతరం ఎప్పుడు మా కుటుంబంలో చర్చిస్తుండే వాళ్ళము. తను 43 సంవత్సరాల మా రావాలనే ఆకాంక్ష, మా కోరిక నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే చిన్నప్పుడు మీతోనేమన్నా షేర్ చేసుకునేవారా ఈ విప్లవ భావాలు? ఇదంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా నక్సలిజం అంటే ఒక తిరుగుబాటు తత్వం అనేది రక్తంలోనే ఉంది. అప్పుడు వెళ్ళేటప్పుడు మీతోనే మనం చెప్పిండ్రా ఏంటి అసలు? మీరు ఏ క్లాస్లో ఉన్నారు? వారు వెళ్ళినప్పుడు మీ అన్నయ్య ఏ క్లాస్లో ఉన్నారు? తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తను ఉన్నాడు. అయితే ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మాతోని, మా కుటుంబంతో కానీ ఎప్పుడు విప్లవ రాజకీయాలు కానీ ఇటువంటి ఏమి మాతో మాట్లాడకపోతుండే. ఎప్పుడు చదివే లోకంగా తను ఉంటుండే. ఏం చదువుకున్నారు అసలు? ఎక్కడ చదువుకున్నారు?
తను ప్రాథమిక పాఠశాల అర్జనవాడ, దాని తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేసిండు. డిగ్రీ ఏమో ఎస్ఆర్ఆర్ కరీంనగర్లో జాయిన్ అయ్యాడు. ఈ డిగ్రీ పూర్తి చేయలేడు, మధ్యలోనే యూజీ కావడం జరిగింది. తను చాలా మంచి వక్త, ఆయన ఉపన్యాసాలు అనర్గళంగా ఇస్తారని చెప్పేసి పేరుంది. నిజమేనా? మీరు విన్నారా ఎప్పుడైనా? అంటే బయట తని మిత్రులు మాట్లాడుకుంటారు. చాలా చదువులో చురుకైనటువంటి వ్యక్తి, సిద్ధాంతపరంగా చాలా అద్భుతంగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు మాట్లాడుతుండేవారు అతని గురించి. అతని ప్రస్తావన వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు. ముగ్గురు అన్నదమ్ములు కదా, ముగ్గురు అన్నదమ్ములో పెద్దవాడైనటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్ట్, అంటే అప్పుడు నక్సలిజంలోకి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళకి ఎప్పుడు తెలిసింది, అమ్మ నాన్నకి ఎప్పుడు తెలిసింది, వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యిండ్రు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యిండ్రు? నక్సలిజానికి వెళ్ళిన తర్వాత తొందరలోనే తెలిసింది. చాలా అంటే చాలా ఇదిగా వర్ణించలేనంత బాధపడ్డారు. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు, అతని మీద ఎన్నో కళలు ఉండే, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అనేది ఉండే. తన పార్టీలోకి వెళ్ళడం ద్వారా ఏమైందంటే మా ఇద్దరి చదువు విషయంలో కానీ అన్ని విధాలుగా డిస్టర్బెన్స్ ఏర్పడింది. మేము కూడా విద్యలో ముందుకు వెళ్ళలేకపోయినాం. అంటే ఎప్పుడు అనేటోళ్ళ అమ్మ నాన్న ఈ పెద్దోడు ఎప్పుడు వస్తాడని అనేటోళ్ళ, ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసేటోళ్ళు? ఎందుకు ఇట్లా జరిగిందని చెప్తూ బాధపడే వాళ్ళే తప్ప కానీ వస్తే బాగుండు అని ఎప్పుడు నిరంతరం ఎదురు చూస్తుండేవాళ్ళు. అంటే వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీకు కాంటాక్ట్ అయ్యారా? ఇక్కడ ఉన్న పలానా దగ్గర నేను క్షేమంగానే ఉన్నా, మీరు బాధపడకండి అని ఎప్పుడైనా చెప్పారా? ఉత్తరం ద్వారా కావచ్చు, ఎవరైనా వ్యక్తుల ద్వారా, కొరియర్స్ దాన్ని అంటాం మనం. అయితే ఎప్పుడు కూడా తను యూజీ అయిన తర్వాత ఎప్పుడు కూడా మమ్మల్ని కలవలేడు. మేము కూడా ఎప్పుడు అంటే నిర్బంధం వల్ల, భయం వల్ల మేము కూడా కలవలేకపోయినాం. అంటే పోలీసుల పరిస్థితి ఎట్లా ఉండే అప్పుడు? పోలీసులు మీతో వచ్చి ఆరా తీసే వాళ్ళ, ఎక్కడున్నారు, ఎటు ఉంది మీ ఆచూకీ చెప్పండి అని? అప్పుడప్పుడు పోలీస్ అధికారులు పిలిపించుకునేది, మాట్లాడేది, ఎక్కడున్నారు ఏంటిదని అడిగేది తప్ప కానీ మమ్మల్ని అయితే పెద్దగా ఇబ్బంది పెట్టలేరు. పోలీసు హరాస్మెంట్ ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వరుస క్రమంలో గత సంవత్సర కాలం నుంచి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీ సోదరుడు లొంగిపోయారు అనేటువంటి విషయం ఆల్రెడీ మీ నోటీస్లో ఉంది. కొద్దిసేపట్లోనే బయటకు వస్తారు, బయట ప్రపంచానికి వస్తారు. కేవలం ఫోటో మాత్రమే ఉన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తారు. అయితే ఈ సరెండర్ అనేది మా కుటుంబానికి మాత్రం చాలా చాలా సంతోషించదగ్గటువంటి విషయం. దాన్ని ఎప్పుడు చూస్తామా అనేదే మాకున్నది. అంటే మీరు నిత్య నిర్బంధాల మధ్య ఉన్నత స్థాయి, అంటే కేంద్ర కమిటీ దానికి వెళ్ళారు, కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా ప్రకటించబడ్డారు. ఆల్మోస్ట్ ఒక అత్యున్నత పదవి అనుకోవచ్చు. దానిలో ఇక మంచిగా చేసింది అనుకుంటున్నారా? ఏమన్నా మార్పు వచ్చింది ఈ ఉద్యమం ద్వారా, అట్లాంటిది సమాజంలో మార్పు తీసుకొచ్చిండు కొంత అని అనుకుంటున్నారా? అంటే మావోయిస్ట్ పార్టీ ద్వారా ఎంతో కొంత అయితే సమాజానికి కానీ ప్రజలకు కానీ చాలానే మార్పులు జరిగినాయి అని అనుకుంటున్నాము. మొత్తానికైతే తను రావడం మాత్రం మా కుటుంబానికి హర్షించదగ్గటువంటి విషయం. ఎన్ని సంవత్సరాలైంది వారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత? వారి వివాహం కూడా అయినట్టున్నది. వదిన పేరేంటి, వాళ్ళతో ఎక్కడ పెళ్ళయింది, ఎట్లా పెళ్ళయింది, దానికి సంబంధించిన సమాచారం మీకు ఎప్పుడు అందింది అసలు? మాకు ఒక 10 years బ్యాక్ అనుకుంటా సరెండర్ అయినటువంటి వాళ్ళు అంటుండే, మీ అన్నయ్యకు పెళ్ళయింది, ఆమె ఆదివాసి, ఇంటికాడ పేరు చిన్నమ్మ అలియాస్ సృజన అంటారు, ఆమె జిల్లా కార్యదర్శిగా పనిచేసింది, కరోనా టైంలో ఎన్కౌంటర్లో చనిపోయింది అని విన్నాం. అంటే పోలీసు కూడా చెప్పింది. పిల్లలు లేదు, ఎన్కౌంటర్లో చనిపోయారు. అంటే ఇప్పుడు లొంగిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కలిసి ఉందాం అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి అసలు? మా అన్నయ్య మాతో కలిసి ప్రశాంత జీవితం గడిపితే బాగుండు అని మేమైతే, మా కుటుంబం అయితే కోరుకుంటుంది. మాతోనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏం మెసేజ్ ఇస్తారు అన్నయ్యకి? అన్నయ్య ఇదే మెసేజ్, మాతోనే ఉండాలి, మాతో ప్రశాంత జీవితం గడపాలనే మా కోరిక. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సో మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ ఎన్కౌంటర్ అయినా కానీ అండర్ గ్రౌండ్ వెళ్ళినటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన అనేది చాలా సహజంగా ఉంది. అందులో మీ వాళ్ళు ఎప్పుడు ఎవరైనా ఉన్నారా, ఏమైనా జరిగిందా అనేటువంటి ఆందోళన మీకు ఉండేనా? అంటే అది చాలా కలిసివేసేది. ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా మాకు తెలియని ఒక భయం, ఆందోళన ఉంటుండే. అందులో ఈ కగారు స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే వాస్తవానికి మాకు
నిద్ర పట్టని రోజులు ఎన్నో ఉన్నాయి. సో గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు సైతం ఆరా తీశారా? మీరు ఛత్తీస్గఢ్ లాంటి ఆ ప్రదేశంలో ఉన్నారు, లేదా గడ్చిరోలి లాంటి ప్రదేశంలో ఉన్నారు అంటే మీరు వెళ్ళే ప్రయత్నం చేశారా? కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా? అంటే అటువంటి ప్రయత్నం అయితే ఈ పోలీస్ నిర్బంధం అనేది కొద్దిగా ఈ భయాందోళన వల్ల ప్రయత్నం చేయలే. ఒకవేళ చేసినా అని కూడా కొందరు ఏమనేదంటే అతను చాలా పెద్ద స్థాయి కాబట్టి మీరు కలవలేరు, అతను అనుకుంటేనే తప్ప కానీ కలుసుడు అనేది సాధ్యమయ్యే పని కాదు అని మాట్లాడేది. ఇప్పుడు ఎట్లా మెసేజ్ మీరు కలిసి ఉందామని అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా ఆల్మోస్ట్ ఒక ఉద్యమము ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, అది ఫుల్ఫిల్ చేశారని అనుకుంటున్నారు? ఇక తన శక్తి మేరకు తనైతే ప్రజల కోసం పనిచేసిండనే మేము భావిస్తున్నాము. ఇక అనివార్య కారణాలు, పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ దాని వల్ల మొత్తానికైతే సరెండర్ అనేది అయితే మేము ఆనందంగా భావిస్తున్నాం. అతను రావడం అనేది మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారో, ఏమన్నా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏమైనా మెసేజ్ ఇచ్చిండ్రా? ఎవరి ద్వారానైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే కలవాలనేది బలంగా అనుకుంటున్నాము. మరి రేపు ఎల్లుండో మాకు డిపార్ట్మెంట్ నుండి పిలుపు వస్తుందని ఎదురు చూస్తున్నాం. మొత్తం మీద ఆపరేషన్ కగార్, ఆపరేషన్ గ్రీన్ హంట్, అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని అంతా జల్లడి పట్టారు. దండకార్యాన్ని అంతా కూడా పోలీస్ బలగాలు, మిలిటరీ బలగాలు అంతా కూడా అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టాయి. మార్చి 31 లోపు మావోయిస్టు రహిత దేశంగా ఉండాలనే లక్ష్యంతో ఇప్పుడు ప్రస్తుతం సైతం ఆపరేషన్ కగార్లో భాగంగా ఆపరేషన్ కర్రగుట్ట హిల్ 2 కూడా నడుస్తున్నది. దీనిలో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, వీరి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. మీ పేరేంటి అసలు? వీళ్ళకి మీకు ఉన్న అటాచ్మెంట్ ఏంటి అసలు? నా పేరు బెజ్జర ఆంజనేయులు. ఏం చేస్తారు మీరు? నేను గోల్డ్ స్మిత్. ఇతను నా క్లాస్మేట్ చిన్నప్పటి నుండి, గంగాధర్. ఇక మాకు అలా కుటుంబం నుంచి చిన్నప్పటి నుండి సన్నిహితంగానే ఉన్నాము. ఇలా ఇది ఒక సమస్య వచ్చింది. దీనికి ఈ పాప లెటర్ రాయడానికి ఇబ్బంది పడ్డప్పటికీ కొంచెం ప్రోత్సహించడం జరిగింది. అంటే మళ్ళా నిర్బంధం పోలీసు వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అంకులు చాలాసార్లు అడిగింది. ఏదైతే ఒకటి జరుగుతుందైతే జరుగుతుంది, ముందుకైతే వెళ్దాం అని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు? లొంగిపోయినారు, క్షేమంగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారని తెలిస్తేనే చాలా హ్యాపీగా ఉంటాం కదా. అలాంటిది లొంగిపోతారు, పోలీసుల అదుపులోనే ఉన్నారు, దెన్ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉన్నది? ఇప్పుడు దేవుజీ రావడానికి ముఖ్య కారణం ఈ పాపనే, ఇదైతే నిజం. ఏమో చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు రాసినటువంటి లేఖలు ఒకసారి అది చదవరా ప్రేక్షకుల కొరకు? సో అనేక లేఖలు రాశారు. పెద్దనాన్న మీరు రండి, మిమ్మల్ని చూడాలని ఉంది అనేది ఒకటి. అరణ్యంలో మనం గెలిచాము, ఇంకా అక్కడే ఎందుకు అనేటువంటి కోణంలో సైతం ఓ లేఖ రాసింది. పదే పదే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆసక్తి పెంచుకుంది. విద్యార్థి దశ నుంచి పెద్దనాన్న గురించి వినడమే తప్ప అసలు తెలీదు. మావోయిజం ఏంది, ఉగ్రవాదం ఏంది, దానికి దీనికి ఉన్న తేడా ఏంది, ఎందుకు వెళ్ళారు, అసలు అజ్ఞాతవాసం ఎందుకు వెళ్ళారు, నిత్య నిర్బంధాలేంటి, పోలీసు ఉక్కుపాదం మోపడం ఏంటి, వీరు సమసమాజ స్థాపన అంటే ఏంది, ఇవన్నీ కదిలించి వేశాయి. దాని తర్వాత ఈ మధ్య కాలంలోనే వరుసగా లేఖలు రాస్తూ తన పెద్దనాన్నని చూడాలనేటువంటి తాపత్రయాన్ని కనిపించింది వారి మాటలు. ఈ పాప రాసినటువంటి లెటరు పార్టీలో అప్పటికి మల్లోజుల కోటేశ్వరరావు గారిని, మల్లోజి వేణుగోపాల్ గారు కానీ, ఆశన్న కానీ అజ్ఞాత వీడి రాలేదు. ఈ పాప రాసినటువంటి లెటరు సీసీలో చర్చలు జరిగినాయి. ఈ పాప రాసినటువంటి లెటర్ను అప్పుడు వేణుగోపాలరావు గారు ఫోక్ పర్సన్ ఉండే పార్టీకి. ఈ వీడియోని దేవుజీ గారికి పంపించినట్టు మాకు వేణుగోపాలరావు గారు సమాచారం ఉంది. ఏమో ఎట్లా ఉంది? ఏం చదువుకున్నావమ్మా సుమా? ఏంటి అసలు నీ గురించి చెప్పు, ఏంటి అసలు? నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అండి. బీటెక్ అయిపోయింది రీసెంట్గానే, 2025 పాస్డ్ అవుట్. ఇంకా అదనంగా చదువుకోవాలి అని అనుకుంటున్నాను హయ్యర్ స్టడీస్కి. ఇప్పుడైతే ఒక చారిటబుల్ ట్రస్ట్కి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా నేను ఛార్జ్ తీసుకున్న దానికి కూడా. అండ్ చిన్నప్పటి నుండి అంటే స్కూలింగ్లో మాకు కవితల పోటీ ఉండేది. అప్పుడు హై స్కూల్ స్టాండర్డ్లో నాకు సెకండ్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. నేను కూడా హై స్కూల్, కాకపోతే నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ నాకు సెకండ్ ప్రైజ్ రావడం అనేది నాకు కొంచెం మోటివేటింగ్ ఉండే.
మా టీచర్స్ అండ్ వాళ్ళ సపోర్ట్తోని ఓకే నేను కూడా రాయగలుగుతాను అని తెలిసింది నాకు కూడా. రీసెంట్గానే ఒక బుక్ కూడా రాశాను, జాబిలికి చెప్పిన జాములు అని చెప్పి. కలెక్షన్ ఆఫ్ థాట్స్, సొసైటీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్, కొన్ని లెటర్స్ ఉంటాయి అందులో. సో వాట్ అబౌట్ లెటర్ విచ్ వాజ్ రిటన్ బై యూ? లిటర్స్ అంటే ఆపరేషన్ కగార్ టైంలో ఏమైపోయింది అంటే కంప్లీట్గా ఇంట్లో ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడిపోయింది. ఇక అది చూడలేక అసలు ఆపరేషన్ కగార్ ఏం జరుగుతుంది అని చెప్పి చూడడం వల్ల అప్పుడు నాకు కలిగిన ఆలోచనని రాయడం జరిగింది. అందులో ఫస్ట్ లెటర్ ఏమో ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల పైన ఎందుకు అని చెప్పేసి. పూర్తి సారాంశం చదవండి. పూర్తి సారాంశం ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. లేఖలు రాయడం అనేది కంటిన్యూ అవుతుందా సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి అదంతా? తప్పకుండా జరుగుతుందండి, బికాజ్ ఆయన బ్లడ్ కదా మేము. అలా మొత్తం మీద హ్యాపీ. అది హ్యాపీ అనేది చాలా చిన్న విషయం అవుతుందండి. మాటల్లో చెప్పట్లేదు. కొన్ని ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేనివి అంటారు కదా, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆ ఫీలింగ్లో ఉన్నాం మేము. అండ్ మొత్తానికి అయితే అంజీ అంకుల్ వల్లనే పాసిబుల్ అయింది అని అంతా చెప్పగలుగుతాను. ఎక్కడో మా డాడీకి చిన్న భయం ఉండేది నాకేమన్నా అవుతుందా అని చెప్పి, అంకులే ముందుకు నడిపించి ఏం కాదు పర్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా మొత్తానికి ఇది ఎప్పుడెప్పుడు తన ఆత్మీయుని చూద్దామా పలకరిద్దామా అనేటువంటి ఆశ వారి మొహల్లో కనబడుతూనే ఉన్నది. ఒక ఉద్వేగభరితమైనటువంటి క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక మిత్రుడు, ఒక సోదరుడు, తన తండ్రిని ఎప్పుడు, పెదనాన్నను ఎప్పుడు చూద్దామనేటువంటి కూతురు, ఈ ఆరాటం వారి మాటల్లో, వారి చూపుల్లో, వారి చేతల్లో అంతా మనం గమనించాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొరుట్ల నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.